మీకు వాక్యం అర్థమవుతుంది. మీరు వెనుకపోయారనుకోండి వ్యర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ దేవుడు చేసిన ఉపకారమును బట్టి దేవుని మనం ఆరాధించాలి అనే మాటను చూస్తున్నాం. యాకోబు అంటున్నాడు, అయ్యా నువ్వు చూపిన ఉపకారానికి నేను అపాత్రుడును అంటున్నాడు. యాకోబు అన్నాడు, నువ్వు చూపిన ఉపకారములకు నేను అపాత్రుడును అంటున్నాడు. నిజమే, మనం అపాత్రుడము, అయోగ్యులము, అనర్హులం. కానీ యేసు క్రీస్తు వారి ద్వారా ఈనాడు ఇట్లా పాత్రులు ఉన్నామంటే దేవుడు కృప అంటారా, మన శక్తి అంటారా? దేవుడు కృపే. దేవుడు కృప ద్వారా ఇంకా భూమి మీద బతుకున్నాం. కరోనా చేత 2020లో ఎంతోమంది చచ్చిపోయారు. డాక్టర్లు, యాక్టర్లు, గొప్ప గొప్ప వారు చనిపోయారు. మనం ఇంకా భూమి మీద బ్రతుకున్నామంటే మన జ్ఞానము, మన తెలివితేటలు బట్టి కాదు. దేవుడు కేవలం తన కృపను బట్టి భూమి మీద మనం బ్రతికుంచాడు. బ్రతుకున్నాం దానికనే ఏడున్నాం, మందిరంలో ఉన్నాం. చచ్చిపోతే ఏడు ఉండేవాళ్ళు, మట్టిలో ఉండేవాళ్ళు. కాబట్టి ఉదయకాల సమయంలో మరి మనం ఏమి విషయాన్ని చూస్తున్నామంటే గలిలయ అనే మాట మీరు చెప్తున్నారు. అంతకుముందు వారం, పోయిన వారం కాక అంతకుముందు వారం చెప్పారు. గలిలయ అనే పేరుకి అర్థం వలయము, వలయము. అదే సంపూర్ణము, సంపూర్ణం. దేని విషయంలో సంపూర్ణంలో చెప్పాను నేను. అక్రమంలో సంపూర్ణం, పాపంలో సంపూర్ణం అని చెప్పాను. అయితే యేసు ప్రభువు వారు పరిపూర్ణుడైన దేవుడు వచ్చి దీంట్లో మీరు సంపూర్ణంగా ఉండకూడదు, పరిశుద్ధతలో, నీతిలో మీరు సంపూర్ణంగా ఉండాలని ఆయన త్యాగం చేశాడని, దేంట్లో సంపూర్ణం దైవికమైన విషయాలు మీకు చెప్పాను. ఇప్పుడు గలిలయలో ఉన్న లక్షణాలు చూస్తాం. గలిలయ పేరు అర్థం మీకు చెప్పాను. ఈ గలిలయ గురించి ఒక్కొక్క వారం ఒక్కొక్క విషయాన్ని తీసుకొస్తాను. ఈ తరం ఒక విషయాన్ని తీసుకొస్తా. గలిలయ అనగా ఏ అనుభవం ఉందో గలిలయ చూద్దాం. పాయింట్ నెంబర్ 1, మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. మొదటి రాజుల గ్రంథం. బైబిల్ తీయగలిగిన వారు తీయండి. ఒకరు చదువు రాకపోతే జాగ్రత్తగా వినండి. ఊరక సమయాన్ని వ్యర్థంగా చెప్పమాకండి. బైబిల్ని మీకు చదువు రాకపోతే నాకు చూడండి చక్కగా. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. సొలొమోను కనపడలేదు కనుక నా సహోదరుడా, ఏ పాటివి చాలు పుట్టుంటో చూడండి కదా, నిష్ప్రయోజనమైనది. అంటే ఈ గలిలయ ఏ అనుభవం ఉంది అంటే గలిలయ పట్టణంలో గలిలయ కొన్ని పట్టణాలు ఇచ్చాడు. ఏ సహోదరుడా ఏమి ఇచ్చావు? ఇప్పుడు కొన్నిసార్లు మీరు ఏదైనా మీ ఇంట్లో మిగిలిన ఏమి ఇచ్చారు, పోదాను టమాటాలు కానీ ఏదాకా మనీకి ఆ కూలిపోయి అంటే ఇచ్చేది అంటారు. అదే విధంగా ఇక్కడ కూడా ఆ పట్టణాలు ఇచ్చిన తర్వాత అంటున్నాడు, సహోదరుడా ఏంటి పట్టణాలు ఇయ్యా, ఇచ్చే పట్టణాలు పనికిరాని, ఉపయోగం లేనిది. నిష్ప్రయోజనం అంటే అర్థం ప్రయోజనము లేనిది. ఇంకా ఒక మాట చెప్పండి, పనికి రానిది. ఇప్పుడు గలిలయ ఏ అనుభవం ఉంది? పనికి రాని స్థితిలో ఉంది, నిష్ప్రయోజనమైన స్థితిలో ఉంది. ఈ మాట రాత్రి మీకేం గుర్తు రావాలా? గలిలయ అంటే ఎవరు? మనమే. మనం ఎవరు? నిష్ప్రయోజనం. ఎప్పుడు? ఒకప్పుడు. అదేంటో క్యారెక్టర్ తీసుకొని మీకు చూపిస్తాను. రండి, పరిశుద్ధ గ్రంథం ఫిలోమోను పత్రిక. ఫిలోమోను పత్రిక హెబ్రీకి ముందు ఉంటుంది, తీతుకి తర్వాత ఉంటుంది. ఫిలోమోను పత్రిక. మీ సెల్ ఫోన్ అన్ని కూడా సైలెంట్ అని పెట్టండి, చిచ్చని ఆపండి. దయచేసి ఫోన్లు ఎవరైనా ఫోన్ తెచ్చుకున్న అందరూ సైలెంట్ అని పెట్టండి. దేవుడికి చాలా ప్రాముఖ్యత, ఎందుకంటే మనసు డైవర్ట్ అవుతుంది. ఫిలోమోను రాసిన పత్రిక హెబ్రీలకు రాసిన పత్రిక ముందు ఉంటుంది. పేజీ నెంబర్ 199, 199, 1వ అధ్యాయము 11. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. చాలు, ఎంత చక్కగా చెప్పాడండి. ఎవరి గురించి చెప్తున్నాడు? ఓనేసిమో. ఇవాళ ఈ వ్యక్తిలో ఉన్న లక్షణాలను చూద్దాం. ఈ వ్యక్తిలో 7 ప్రాముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి ఓనేసిములో. తర్వాత ఒక్కొక్క వారం ఒక్కొక్క లక్షణం మరలా చెప్తాను వివరంగా. ముందు మాత్రం 7 విషయాలు చెప్తాను ఈ ఉదయకాలం.
ఈ ఒనేసిము ఎవరి గురించి చూస్తున్నాం? ఒనేసిము. ఈ ఒనేసిము ఎలాంటి వాడంట? ఎప్పుడు ఒకప్పుడు దేవుని ఎరగక పూర్వం, మందిరానికి రాకపోవడం, యేసుక్రీస్తు రక్తంలో కడగబడి రక్షణ పొందకపోవడం ఎలాంటి వాడట? నిష్ప్రయోజకుడు. ఈ చదువుని ఏం గుర్తించింది? గలలయ్య. ఈ చూడగానే ఈ ఒనేసిము చూడగానే మనం కూడా పోల్చుకోవాలి. ఆరాధన అంటే మన జీవితాన్ని పోల్చుకొని దేవుడు మనకి ఏం చేశాడు దాన్ని ప్రభువుని ఆరాధించాలి. కాబట్టి ఇప్పుడు నిష్ప్రయోజనమైనది ఏదంట? నిష్ప్రయోజకుడు ఎవరు? ఒనేసిము. ఎప్పుడు? మునుపు అంటే ఎప్పుడు? దేవుడు నమ్మకం ముందు. మనం కూడా అలాంటి వాళ్ళమే. ఏమనొచ్చు మనం కూడా చెప్తే, అలా నేను కూడా దేవుడు నమ్మకం ముందు పనికిరాను నాన్న, నేను కూడా దేవుడు నమ్మకం ముందు ఒక్కొక్క అలా నేను పనికిరాని దాన్న. నిజమే, పనికిరాని పాత్రలు మనం, పనికిరాని వ్యక్తులు, లేక నిష్ప్రయోజనం, యూజ్లెస్, దేనికి పనికిరాను మనం. అలాంటి వ్యక్తులు ఒనేసిము గురించి 7 ప్రాముఖ్యమైన విషయాలు నోట్ చేసుకోండి. ఎందుకు నిష్ప్రయోజకుడు? ఎందుకు ఇతను నిష్ప్రయోజకుడు? మునుపు అంటే ఎప్పుడు? దేవుణ్ణి ఎరగకపోవడం, దేవుణ్ణి నమ్మకపోవడం, దేవుని యొక్క రక్తంలో కడగబడి రక్షణ పొందకపోవడం. ఒనేసిముతో పాటు మన అందరం ఎవరు? నిష్ప్రయోజకులు. దేవుణ్ణి ఎరిగిన తర్వాత పౌలు యొక్క వాక్యము ద్వారా, పౌలు యొక్క ప్రేమ ద్వారా ఈ ఒనేసిము ప్రయోజకుడుగా మారాడు. ఏమయ్యాడు? ప్రయోజకుడు. ఇప్పుడు మనం కూడా మునుపు నిష్ప్రయోజకులు, ఇప్పుడు దీన్ని బట్టి ప్రభు ఏం చేయొచ్చు? ఈ ఒక్క మాట చాలు. ప్రభా, ఒకప్పుడు పనికిరానుయ్యా, ఇప్పుడు పనికొచ్చే పాత్రవి చేసావయ్యా. ఒకప్పుడు నిష్ప్రయోజకు దాసున్నయ్యా, ఇప్పుడు ప్రయోజనకరమైన వ్యక్తిగా చేసావయ్యా అని ప్రభుని మనం ఆరాధించవచ్చు. ఎందుకు ఇతను నిష్ప్రయోజకుడు? ఒక్కొక్క విషయాన్ని మీ గమనానికి తీసుకొస్తాను. రండి, పరిశుద్ధ గ్రంథం మొట్టమొదటిగా మరి ఈ ఫిలోమోను రాసిన పత్రికలో 15వ వచనం. అంటే అంతకుముందు ఎక్కడాడు? దాసుడు. దేనికి దాసుడు ఇతను? పాపములకు దాసుడు. దేనికి దాసుడు అంట? బైబిల్లో ఏడుంది? యోహాను సువార్త 8వ అధ్యాయం 34లో ఒక చక్కని మాట్లాడబడింది. యోహాను సువార్త 8:34, పాపము చేయి ప్రతి వాడు పాపములకు దాసుడు. అయ్యా, మనం అందరం దేనికి దాసుడు? ఒనేసిమే కాదు, నీవు నేను కూడా పాపములకు దాసుడైపోయాం. పాపానికి అంటారు చూడండి అన్న. ఆ వ్యక్తి పాపానికి దాసుడైపోయాడన్న. ఒక వ్యక్తి సారాయికి దాసుడైపోయాడు, ఒక వ్యక్తి ప్యాకాటికి దాసుడైపోయాడు, ఒక వ్యక్తి చుట్టాల సిగరెట్ దాసుడైపోయాడు, ఒక వ్యక్తి పాన్పురాకు గుట్కా కైనీలకు దాసుడైపోయాడు, ఒక వ్యక్తి సిగరెట్లకు దాసుడైపోయాడు, ఒక వ్యక్తి వ్యభిచారానికి దాసుడైపోయాడు. ఇట్లా ఒక్కొక్క వ్యక్తి సినిమాలకు దాసుడైపోయాడు, ఒక్కొక్క వ్యక్తి ఓళ్ళమ్మట తిరగడానికి దాసుడైపోయాడు. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మరి నువ్వు దేనికి దాసుడివి? నీవు నేను కూడా ఒకప్పుడు పాపములకు దాసులము. అయితే మా పూర్వం దాసులు పాపానికి, మరి ఇప్పుడు నీతికి దాసులుగా చేసే. రోమా రాసిన పత్రికలో ఎవరని ఉంటది. నెక్స్ట్ వారాల్లో మీకు ఒక్కొక్క పాయింట్ అప్పుడు ఎవరని చెప్తాను. ఇప్పుడు మాత్రం పాయింట్ అర్థం చేసుకోండి. పూర్వము నువ్వు దాసుడివే, కానీ ఇప్పుడు ఎవరతను? చదువుదాం. రండి, 10వ వచనము చివరి. నా బంధకములో నేను కనిన కుమారుడు. ఇప్పుడు ఏమయ్యాడు? కుమారుడు అయ్యాడు. అంతకుముందు దాసుడు, ఇప్పుడు కుమారుడు. ఇప్పుడు నిష్ప్రయోజనం ఏది? దాసత్వం. ప్రయోజనకరమైంది ఏంటి? కుమారుడు. కుమారుడు అయితే ఏం ప్రయోజనం? ఏమన్నా? ఏం లేదా? కుమారుడు అయితే తండ్రి అని ఎవరికొస్తాయా? కొడుకు కానీ కూతురు కానీ మొత్తం వాళ్ళకి వస్తాయి. బయట వాడికి ఎవరికి రావు. ఇప్పుడు మనం దేవుని కుమారుడు అయ్యాం. దేవుని అన్ని ఎవరికి ఇస్తాడు? దాని రుజువేంటి చెప్పారా? ఆది కాండంలో తీయొద్దు కానీ ఆదాము అవ్వలను దేవుడు సృష్టించాడు. సృష్టించిన తర్వాత దేవుడు మొత్తాన్ని కలుగు చేసిన తర్వాత ఆదామా, అయ్యా నాయన ఏంటంటే ఈ మొత్తాన్ని నువ్వే ఏదన్నాడు అంటే తండ్రి మాత్రం ఎవరికి ఇచ్చాడు?
కుమారుడు ఆదాము. ఆదాము దేవుని కుమారుడు. మాకు ఇప్పుడు నీ ఆస్తి అంతా ఎవరికి ఇస్తావు? ఎవరికి ఇస్తావు? నీ బిడ్డకి ఇస్తావు. కాబట్టి బయట వారికి ఎవరు మనం? ఇప్పుడు దాసుడికి జీతగాడు. మన ఇంట్లో జీతగాడికి ఏం చేస్తాం? పని చేస్తే అంటాను, లేకపోతే జీతం ఇస్తాం అంతే. కానీ నీకు హక్కేమి? ఏదైనా ఎక్కువ మాట్లాడితే ఎంతవరకు ఉండాలో నువ్వు జీతగాడు గుర్తుపెట్టుకో. అక్కడి నుండి మాట్లాడు. ఏంట్రా కొడుకైతే ఏదా ఏంటంటే వాడు అంటాడు, పోయి అవసరమైతే వాడేసుకుంటాడు. ఇంకేం చేస్తాను? చూసిన కుమారుడుకున్న ఆదిత్య చంద్రభాగ్యము ఇది మొట్టమొదటి భాగం. ఇప్పుడు నిష్ప్రయోజనమైంది దాసత్వం. ఇప్పుడు ప్రయోజకుడయ్యాడు. ఎందుకని? కుమారుడు. ఇప్పుడు ఏమయ్యాడట? రక్షణ పొందిన తర్వాత కుమారుడు అనుగుణకు వచ్చాడు. మనం కూడా ఒకప్పుడు దాసులో యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత ఇప్పుడు మనం ఏమయ్యాం? కుమారుడు కుమార్తెలు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 చూడండి, మీకు చక్కగా వివరంగా ఉంటే దాంట్లోనే రెండో మాట 16వ వచనము చివరి లైన్. లేకపోతే 18 కూడా చదవమా? అతడు నీకు నష్టము కలుగు చేసిన నీకేమన్నా రుణం ఉన్నాయడలా చాలు. ఇతడు ఏమయ్యాడో తెలుసా? కొంత చరిత్ర చెప్తాయండి. ఫిలోమోను అనే అతడు ఒక ధనికుడు, ఒక యజమానుడు. వారి దగ్గర ఉంటా వారి దగ్గర సొమ్ము దొంగతనం చేశాడు. దొంగ ఎవరు? ఒనేసిము. ఎప్పుడు? దేవుణ్ణి నమ్మకపోవడం. అమ్మా వినాలి, దేవుణ్ణి నమ్మకపోవడం, యేసుక్రీస్తు రక్తంలో కడగబడి రక్షణ పొందకపోవడం, దేవుడి మందిరానికి రాకపోవడం దొంగ. ఎవరు? ఒనేసిము. ప్రయోజకుడా నిష్ప్రయోజకుడా? దొంగతనం చేసేవాడు ప్రయోజకుడు ఎట్లా అవుతాడు? నిష్ప్రయోజకుడు. అయితే ఈ దొంగ అంటే ఆ సొమ్మును ఏం చేశాడు? అపహరించాడు. దొంగ అంటే సొమ్మును తీసుకునేవాడా ఇచ్చేవాడా? తీసుకునేవాడు. ఇప్పుడు అతను కాబట్టి దొంగ, కానీ యజమానుడి దగ్గర దొంగతనం చేశాడు. మనం ఇప్పుడు దొంగలం. మనం నమ్మిన తర్వాత కూడా దొంగలం. ఏం రెడీ చెప్పు? దేవుని దగ్గర కూడా దొంగతనం చేస్తాను. దేవుడికి ఇవ్వాల్సిన భాగంలో, నీ కూలిలో కానీ, నీ వ్యాపారంలో కానీ, నీ ఉద్యోగ జీతంలో కానీ దేవునికి ఇవ్వాలి. కానీ నువ్వు ఇయ్యవు అంటే నువ్వేం చేస్తున్నావు? దొంగతనం చేస్తున్నావు. ఎవరి దగ్గర? దేవుడి దగ్గరే దొంగతనం చేస్తున్నావు. లోకంలో దొంగలు పవర్ఫుల్, మనం పవర్ఫుల్. వాళ్ళు ఎవరి దగ్గర దొంగతనం చేస్తారు? మనుషుల దగ్గర. ఓకే, వాళ్ళు నిద్రపోయిన తర్వాత దొంగతనం చేస్తారు, మేలుకున్న తర్వాత దొంగతనం చేస్తారు. వాళ్ళు నిద్రపోయిన తర్వాత చేస్తారు. మన దేవుడు ఇశ్రాయేలు కాపాడు కొనకడు. నిద్రపోని దేవుడి దగ్గర మేలుకొని చూస్తున్నప్పుడే కొట్టేస్తున్నాం. ఎవరు సొమ్ము? దేవుడి సొమ్ము. మనం ఎంత దొంగలు అంటే భయంకరమైన దొంగలు. మనలాంటి దొంగ లోపల ఎవడు లేడు. మనం తెలిసి చేయటం, తెలియకని చేసాం. తెలిసిన తర్వాత ఈ దొంగ అంటే దేవుని దగ్గర నుంచి తీసుకునేవాడే దొంగ. ఒకప్పుడు అందుకని నిష్ప్రయోజకుడు. ఇప్పుడు ఎవరు నిష్ప్రయోజకులు? దేవుడి దగ్గర దొంగతనం చేసేవాడు, దేవుడి దగ్గర తీసుకునేవాడే నిష్ప్రయోజకుడు. ఇప్పుడు ఎవరికి వచ్చాడు? ఇప్పుడు ఇచ్చేవాడు ఉన్నాడు. ఎవరు? ఒనేసిము. మునుపు నిష్ప్రయోజకుడు, కానీ ఇప్పుడు ప్రయోజకుడు. ఎట్లా ప్రయోజకుడు అంటే ఇచ్చేవాడు ఉన్నాడు. ఏమయ్యాడు? ఇచ్చేవాడు ఉన్నాడు. ఇది రెండవ అనుభవం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఉన్నాం. ఒకరు అందరు లేకపోతే కొంతమంది అలా మొదట్లో నాకు తెలియదు కానీ దేవుడికి ఇచ్చేది. ఇప్పుడు నేనైతే ఒక్కొక్కరు సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అన్న నా కష్టార్జితంలో, నా కూలి పనులో, నాకున్న ప్రతి దాంట్లో కూడా నేను దేవుడికి నా జీతంలో కానీ నేను దేవుడికి ఇస్తున్నాను. అందుకని దేవుడు నా కుటుంబాన్ని ప్రయోజనకరంగా చేశాడు అని సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ ఒనేసిము కూడా ఇప్పుడు ప్రయోజకుడుగా మారాడు. ఎందుకంటే దేవుడికి ఇచ్చేవాడు ఉన్నాడు కానీ దేవుడి దగ్గర తీసుకునేవాడుగా లేడు. ఇది రెండవది. మూడవదిగా చూస్తే అతడు 16వ వచనం చివరి లైన్, నీ అంత ఎల్లప్పుడు ఉన్నటికే కాబోరు అతను కొద్ది కాలంలో ఎడబార్చి. అంటే దొంగతనం చేసి ఆ ఇంటి నుంచి ఏమయ్యాడు? వెళ్ళిపోయాడు. అంటే యజమానుడికి ఏమయ్యాడు? దూరం అయిపోయాడు. అంటే మునుపు ఎలాంటి వాడు? దూరస్తుడు.
అంటే ఎవరు నిష్ప్రయోజకులు? దేవునికి దూరం అయిపోతే, దేవుని సహవాసానికి దూరం అయిపోతే, దేవుని వాక్యానికి దూరం అయిపోతే, దేవుని ప్రార్థనకు దూరం అయిపోతే నువ్వు నిష్ప్రయోజన వ్యక్తివి. కాబట్టి ఏంటి ఇప్పుడు కరోనా మూమెంట్ లో దేవునికి దూరం అయ్యావు, తిండికి దూరం అయిన ఎక్కువైందంటే చూడు సంగతి నుంచి ఇప్పుడు తెలుసుకోవాలి. నిజమే, కరోనా మూమెంట్ తిండికి ఏమైంది? బాగా తిని నీకేం కదంటే తప్ప సొప్ప ముందు మనం బతకలు తీసా అని తిన్నాం. కానీ ఏం తక్కువైంది మనకి? దేవుని సన్నిధి, దేవుని వాక్యం దూరం అయిపోయింది. దూరం అయ్యాం కాబట్టి మనం ఏమైపోయాం? నిష్ప్రయోజకులు. నీకు ఇంకా చెప్పారా? తప్పిపోయిన కుమారుడు తెలుసుగా మీకు? తెలుసంటే నువ్వు చెప్పడం కాదు, బైబిల్ పడక తప్పని కుమారుడు. దేనికి దూరం అయ్యాడు తప్పని కుమారుడు? తండ్రికి దూరం అయిపోయాడు. దూరం అయిపోయి ఏమయ్యాడు? ఏదమ్మా ఏమైపోయాడు? కష్టాలు. ముందు తిండి తిరిగాడు, ఇష్టం తిరిగాడు. తర్వాత తిండి లేక కరువు వచ్చేసి చివరికి పని పెట్టుకునేవాడు ఎవడు లేక చివరి పందులు కాసేవాడు దగ్గర పోయాడు. ఎక్కడ పోయాడు? పందులు కాసేవాడు దగ్గర పోయి, అయ్యా పందులు కాస్తానయ్యా, అయ్యా ఏం పెట్టాలా? అన్నం పెడితే చాలు. జీతం కాదు, అన్నం పెడితే చాలయ్యా, అన్నం పెడితే చాలు. బతులు ఆడుకుంటున్నాడు. ఎంత దౌర్భాగ్య స్థితిలోకి వచ్చాడంటే ఎవరు? ఒక యజమానుడు, భూసారు కొడుకు ఆయన. కానీ ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చాడు? అంత దరిద్రానికి ఎందుకు వచ్చాడు? అంత పందులు కాసే పని అంటే ప్రయోజనమైందా? అంత నిష్ప్రయోజనం ఎందుకు అయ్యాడు? తండ్రికి ఏమయ్యాడు? దూరమయ్యాడు. తర్వాత గుర్తించిన తర్వాత ఏమనుకున్నాడు? నా తండ్రి ఇంటి కూలోళ్ళు ఎంతమంది అన్నం బాగా తింటున్నారు మా నాన్న ఇంట్లో, నేను ఇక్కడ అన్నం కూడా శుభ్రంగా మా నాన్న ఇంటి మాట నేను మంచిది అంటున్నాడు. ఇప్పుడు దూరస్తుడుగా ఉన్న మనం ఒనేసిము కూడా తన యజమానుడు కట్టున్నాడు, దొంగతనం చేసి దూరం అయిపోయాడు. మనం కూడా మన యజమానుడు దేవుడికి ఏమయ్యాం? దూరం అయిపోయాం. నిష్ప్రయోజకులం. ఇప్పుడు అయితే మళ్ళా దూరస్తుడు ఏం చేశాడు? మళ్ళా నీ అంతకు మమ్ముతున్నాడు, సమీపస్తులు చేశాడు. ఎఫ్సీలు రాసిన పత్రికలు చాలా ఇవ్వాలని చెబుతాడు అధ్యాయంలో. పూర్వం మీరు దూరస్తులు, ఇప్పుడు క్రీస్తు సమీపస్తులు. ఇప్పుడు ఎవరు ప్రయోజకులు? సమీపం. దేవునికి సమీపం ఉంటే అంతకంటే ప్రయోజనకరమైంది ఈ లోకంలో ఏమీ లేదు. ఇప్పుడు మీకు అర్థం రెండు మాటలు. ఎవరు నిష్ప్రయోజకులు? ఎవరు నిష్ప్రయోజకులు? ఒక నిష్ప్రయోజనం నీకు అర్థం కావట్లేదా? పనికి మారినోడు. ఇది అర్థమైంది. ఎవరు పనికి రానోళ్ళు? దేవుని మందిరానికి దూరం ఉన్నవాడే పనికి మారినోడు. ఇది బాగా అర్థమైంది అసలు ముఖతో మనకు అర్థం కాకపోతే. నువ్వు దేవుడి మందిరానికి సమీపంగా ఉంటే నువ్వు పనికొచ్చే వ్యక్తి అవుతావు, అనేకులకు పనికొచ్చే పాత్రగా ఉంటావు నువ్వు. ఇది ఎన్నోది? మూడోది. నాలుగోది రండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి 4వ మాట చూద్దాం. రమా రండి, 18వ వచనం. ఇతడు అప్పు చేసి దొంగతనం చేసి రుణస్థుడయ్యాడు. ఎవరికి? యజమానుడికి. ఎవరంటే అప్పులు చేసేది? ఎవరు ఇట్లా రుణాలు చేసేది? ఎవరు? పరిశుద్ధ గ్రంథం బైబిల్లోంచి కీర్తన గ్రంథం 37:21. కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 21వ వచనం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 21. భక్తులను అప్పు చేసి, ఇప్పుడు చెప్పండి ఎవరంటే అప్పులు చేసేది? భక్తిహీనుడు అంటే ఎవరు? భయం లేని వాడు. భక్తిహీనుడు అంటే ఇంకా ఎవరు? భక్తి ఉండాల్సినంతగా లేదు, ఉంది కానీ పైపోయి ఉంది. భయం లేని భక్తిహీనుడు. ఈ భక్తిహీనుడు ఏం చేస్తారు? అప్పులు చేస్తారు. అప్పులు చేసి మళ్ళీ వాళ్ళ జోలికి ఒకవేళ మానవ మాత్రులు కొన్నిసార్లు అప్పులు చేయొచ్చు. ఏం చేయాలి? తీర్చాలి. ఒక దగ్గర 100 రూపాయలు తీసుకున్నావు, అవును మళ్ళీ ఏం చేయాలి? తీర్చాలి. అయ్యా ఈ లోకంలో బదులు తీసుకోవటం కానీ సహజంగా చేయొచ్చు. అయ్యా అప్పు లేకుండా ఎట్లా బ్రతుకుతాను సార్, చెయ్యి, తప్పులేదు, తీసుకున్నావు, దాన్ని ఏం లేదు తీర్చాలి. ఒక్కొక్కరు అప్పు చేస్తారు కానీ లోపల సాక్ష్యం ఉంటుంది. ఆందోళన వామ్ము తీసుకున్నారంటే ఇక మనం అడిగడిగి మనం అనుభవాల్సింది వాడు మారడు అంటారు. ఆక వామ్ము బలి ఆకి ఇచ్చిపోయానా అక్క
ఆ అక్క మావుల అక్క కాదు, ఎన్ని నవ్వులు గుండంలో వేసుకుంటుంది కానీ ఏ గుండంలో. అంతేగాని ఇచ్చిన పాపాన్ని నీకు బాదు, నువ్వు ఖాతా ఎవరు రాసుకోమంటారు. అది మనోడు కానీ చూడండి బాగా అంటే అనుభవం ఉందే కాబట్టి ఖాతా రాసుకోవడమే. ఏందయ్యా జీవితం, జాగ్రత్త. ఎవరు ఇలాంటి అప్పులు చేసి తీర్చడం ఎవరు? భక్తిహీనుడు. మనోడు కూడా ఎవరు? భక్తిహీనుడు. ఎప్పుడు? ఒకప్పుడు పూర్వం భక్తిహీనుడు ఇతను. పూర్వం ఎలాంటి వాడంట? భక్తిహీనుడు ఇతను, భక్తిహీనుడు. ఇప్పుడు ఏమయ్యాడు? భక్తుడుగా మారాడు. ఒకప్పుడు మనోడు ఎవరు? రోమియోలు రాసిన పత్రిక 5వ అధ్యాయం ప్రకారం తీయొద్దు కానీ రోమా 5లో మీరు పూర్వము దేవుణ్ణి ఎరగక పూర్వం బలహీనులు, భక్తిహీనులు, శత్రువులు, పాపులు అంటే 5వ అధ్యాయంలో. అంటే టోటల్ గా మనం భక్తిహీనులు. ఒకప్పుడు మనం ఎవరు? భక్తి. ఇప్పుడు 86వ అధ్యాయంలో దావీదు నేను భక్తుడును అంటాడు. ఇప్పుడు మనం ఏం చేశాడు? దేవుడు భక్తులు చేశాడు. ఇప్పుడు వనేశ్వము పూర్వం భక్తిహీనుడు, నిష్ప్రయోజకుడు. ఇప్పుడు ఏమయ్యాడు? భక్తుడయ్యాడు. ప్రయోజకుడా, నిష్ప్రయోజకుడు? భక్తుడు. ఎందుకని? భక్తుడు ఎవరి దగ్గర ఉంటాడు? దేవుడికి అనుసంధానం కలిగి ఉంటాడు. భగవంతుడికి భక్తుడికి అనుసంధానం. అందుకనా ప్రార్థన. ఏది కావాలి ప్రభా? ఏంటయ్యా నాకు ఇది కావాలయ్యా. ఎంత తగ్గితండి నిజంగా నీకు ఇల్లు వెళ్ళం. కానీ ప్రభు చెప్పాడు 8:33 నాకు మొదలుపెట్టుము నీకు ఉత్తరం ఇస్తా. నువ్వు ఏ టైంలో సరే, ఎనీ టైం. కొన్నిసార్లు ఎనీ టైం అంటుంటారు నీకు పని చేశారు. కానీ ఈ దేవుడు నువ్వు ఏ టైంలో పోనీ 108 ఎప్పుడైనా పొందుతుంటారు. 104 కానీ కొన్ని రాని సందర్భాలు లేవా? ప్రాణాలు పోయినతో వచ్చి నీవు ఉంటాయి. కానీ ప్రేమ కలిగిన దేవుడు నువ్వు అర్ధరాత్రి మొదలుపెట్టినా, అర్ధరాత్రి భక్తుడు కనుక నువ్వు భక్తుడు ఉంటేనే దేవా ఏంటి నా బిడ్డ నిమిషాల మీద నీకు ఆయన దోతని పంపుతాడు. అమ్మా ఆయన దోతలు పంపు కూడా సహాయం చేస్తాడు. ఆయన మీకు కావాలంటే ఒక రుజువు చెప్తాను. ఆయన కోసం ఆయన భక్తుల్ని ఎట్లా పంపుతాడో ఒక ఉదాహరణ చెప్తా మీకు. దుబాయ్లో అమ్మ కడగాలండి, ఇది జరిగింది జాగ్రత్త. దుబాయ్లో ఒక అమ్మాయి పనికి వెళ్ళిందంట. 30 సంవత్సరాలు ఉంటాయి అమ్మాయికి. అంటే భర్త లేడో ఏమో తెలియదు, ఏమన్నా పూర్తిగా. కానీ కుటుంబ పని నిమిత్తం అంటే అప్పుడు ఎక్కువ దుబాయ్ పోయింది. మన భారతదేశంలో అందరూ చదువుకున్న వాళ్ళ కంటే చదువు లేకపోయినా పని చేసుకుంటూ పోయేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కుటుంబ అవసరాల కోసం అప్పులు తీర్చుకోలేక ఏదో సమస్యల చేత అక్కడ అన్నవుని పెట్టాలనుకో, పని చేయడానికో, బట్టలు చూడటానికి ఏదో పనికి పోతారు. ఈ అమ్మాయి కూడా పనికి వెళ్ళింది ఒక కుటుంబంలో. ఆ ఓనరు అక్కడ ఎంత దుర్మార్గుడు అంటే అతను దాదాపు 65 సంవత్సరాలు ఉంటాయండి అతనికి. అతని భార్యకి 62 ఉంటాయి. ఆయన వాళ్ళ దగ్గర పనిచేస్తా ఉంది అమ్మాయి. ఇంట్లో మరి ఏ సమస్యలు వెళ్ళిపోయింది. అంత దూరం అయింది మన దేశం నుంచి, దుబాయ్ పోయింది. అక్కడ ఉంటే అతను ఎంత క్రూరుడు అంటే 65 సంవత్సరాలు 38 వాళ్ళిద్దరికి ఎంత తేడా ఉంది? తండ్రి కూతురు కొన్ని తేడా ఉంది. అయితే ఎప్పుడైనా తండ్రి లాగా మాట్లాడుతుంటే ఈ దుర్మార్గుడు మాత్రం ఏమంటే తెలుసా? అక్కడ వాళ్ళ భార్య లేనప్పుడు, భార్య చాలా మంచిదండి, ఆ లేనప్పుడు వచ్చి దగ్గర నిలబడటం, రెండు అర్థాలు కూడిన మాటలు మాట్లాడటం, లేకపోతే రకరకాలుగా లైంగికంగా ఆమె శోధించటం. కానీ ఆమె దేవుడిని మీద భక్తురాలు. అంకుల్ మీరు నా తండ్రి వయస్సు, నేను నీ కూతురు వయసు లాంటిదాన్ని, దయచేసి అపార్థంగా మాట్లాడద్దు. మీరు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు. మాయ్ నీకు ఎయ్యాలి ఇస్తా నా మాట వింటే. అందులో మీరు అనే మాటలు నాకు దయచేసి తొందరదలొద్దు. ఎన్ని చెప్పినా కూడా భయంకరంగా ఏదో రంగా మీరు కొట్టుకోవాలను ఏదో ప్రయత్నం చేస్తున్నాడు. ఆ అమ్మాయి ఒకసారి తట్టుకోలేక ఫోన్ చేసిందంట వాళ్ళ సేవకుడికి, ఇండియాలో ఉన్న సేవకుడికి. అన్నా ఇది ఫస్ట్ బోర్ నేడిస్తామా, బాధపడద్దు, నేను ప్రార్థన చేస్తాను. ఫోన్లో కాసేపు ఇద్దరు ప్రార్థన చేశారట. ఆమె చేసింది, ఆమె అన్నాడు. ఏమి చేశాడు? ఆమె కూడా ఆమె ఉంది. నువ్వు భయపడద్దు, మేము ప్రార్థన చేస్తాం సంఘంగా, నువ్వు ప్రార్థన చేసుకో బిడ్డ, తప్పకుండా ప్రభు వారికి భయం పుట్టిస్తాడు. నిజమేనని ప్రార్థన చేసుకున్న రోజు ఉపవాసం ఏడ్చి చంత కొనుక్కుందంట. తలుపు కూడా వేసుకోవాలి గదికి. అయితే తెల్లారి పొద్దున్నే ఈ యజమానుడు వచ్చి 65 సంవత్సరాల యజమానుడు, ఆ ఇంట్లో యజమానుడు వచ్చి చేతులు కొట్టుకుని, అమ్మా నా బిడ్డ లాంటి నన్ను క్షమించాడు. ఏమైంది ఇంత మార్పు వచ్చింది ఏంటంటే, అమ్మా జరిగింది చెబుతాను. ఏంటంటే రాత్రి నువ్వు తలుపు తీసుకొని కొనుక్కున్నావు, నాకు ఇదే అవకాశం అని లోపలికి వచ్చా. లోపలికి వచ్చేదానికి ఇద్దరు కత్తిని పట్టుకొని ఇద్దరు ఇంత మామూలు లేరమ్మా, మొత్తం నరికేసేటట్టున్నారు.
వామ్మో నువ్వు సామాన్య బిడ్డవు కాదు అనుకున్నాను, అందుకని జీవితంలో అమ్మా నువ్వు నా కూతురు లాంటివి చూసుకుంటాను, నేను అమ్మా నన్ను క్షమించని అప్పటి నుంచి కూతురులా చూసుకున్నాడు. ఇప్పుడు ఆ భయం ఎవరు పంపించాడు అక్కడికి? దోతలు పంపిరా. నువ్వు దేవునికి సమీపంగా ఉంటే దేవుడు తన దోతలు పంపి నేను రక్షిస్తాడు. చూసావా, ఇప్పుడు ఎవరు నిష్ప్రయోజకుడు? ఒనేసు ఒకప్పుడు, ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు. ఇప్పుడు నాలుగో విషయం ఏంటంటే, ఒకప్పుడు భక్తిహీనుడు, ఇప్పుడు భక్తుడు. భక్తుడు వాళ్ళ ప్రయోజనం ఏడా లేదా? ఇది 4. 5వ చూడండి, ఫిలోమోను రాసిన పత్రిక 5వ విషయాన్ని చూద్దాం. 18వ వచనం, అతడు ఏ నష్టమైన కలుగు చేసిన, ఇతడు యజమానుడికి ఏం కలుగు చేసేవాడు? నష్టం కలుగు చేసేవాడు, కీడు కలుగు చేసేవాడు. మనం కూడా ఒకప్పుడు ఏం చేశాం? మన యజమానుడికి, లేకపోతే మన దేవునికి, లేకపోతే సంఘానికి మనం ఏం చేశాం? నష్టం. కొంతమంది భార్యకి భర్త ఏమవుతాడు? సరే, నా వైపు యజమానుడు, భార్యకి భర్త ఎవరమ్మా? యజమానుడు. నీ యజమానుడికి దేవుని యొక్క ముందు నష్టం చేసిన సందర్భాలు ఉన్నాయి, కీడు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇద్దరికి యజమానుడు ఎవరు? యేసు ప్రభువు. ఆయనకి కీడు చేసిన నష్టం చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రభువా, ఎన్నిసార్లు నిన్ను నష్టం చేశా, నీ సంఘాన్ని నష్టపరిచా, నీ ప్రజలను నష్టపరిచా, నీ ప్రజలకు కీడు చేశా, నీకు కీడు చేశానయ్యా. ఒకప్పుడు పూర్వం నిష్ప్రయోజకుడు ఎవరు? ఒనేసిము. ఎందుకయ్యా అంటే అతడు నష్టం కలుగు చేసేవాడు. మనం కూడా ఒకప్పుడు ఎవరు? నష్టము కలుగు చేసేవాడు. ఇప్పుడు ఏం చేశాడు? మేలు చేసేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఈ ఒనేసిము యజమానుడికి మేలు చేస్తున్నాడు, యజమానుడు క్షేమం కలుగు చేసేవాడు. ఇప్పుడు మనం కూడా మేలు లేక క్షేమం కలుగు చేసే అనుభవంలో తీసుకొచ్చాడు. ఇది ఎన్నోది? 5. ఇప్పుడు 5 చెప్పండి ఒకసారి. 1, పూర్వం ఎలాంటి వాడు? ఎందుకు నిష్ప్రయోజకుడు? 1, దాసుడు. 2ది, పాపముడు దాసుడు, అందుకని నిష్ప్రయోజకుడు. 2ది, దేవునికి దూరస్తుడు కాదే. నేను చెప్పింది దేవుడు సొమ్ము తీసుకునేవాడు, దేవుడు సొమ్ము దొంగిలించే దొంగ, అందుకని నిష్ప్రయోజకుడు. 3, దేవునికి దూరం వస్తాడు, అందుకని నిష్ప్రయోజకుడు. 4, భక్తిహీనుడు, అందుకని నిష్ప్రయోజకుడు. 5, నష్టం కలుగు చేసేవాడు. అందుకు అమ్మా, మనం ఎప్పుడు దేవుని కానీ దేవుని సంఘాన్ని కానీ మన యజమానుడికి నష్టం కలుగు చేస్తే మన ప్రయోజనం నిష్ప్రయోజనమా? నిష్ప్రయోజనం. ఇది 4. 5వదిగా చూస్తే 5వది నెక్స్ట్ 6 చూద్దాం. ప్రతి పరిశుద్ధ గ్రంథం 2 మాట చెప్పి ముగిద్దాం. 11వ వచనం, లేకపోతే ఆగండి తర్వాత. కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9. కొలసీ 4:9. చదువు. ఎవరంటే ఒనేసిము? నమ్మకమైన పరిచారం. అంతకుముందు అపనమ్మకస్తుడు, సొమ్ము అక్కడ పెట్టి దొంగతనం చేశాడు యజమానుడి దగ్గర. అంటే ఎవరు ఇతడు? అపనమ్మకస్తుడు, అందుకని నిష్ప్రయోజకుడు. 6వ పాయింట్ ఇది, అపనమ్మకస్తుడు. అందుకని ఏమయ్యాడు? నిష్ప్రయోజకుడు. పాయింట్ ఒక దాంట్లో ఎవరైనా చూపిస్తున్నారు. ఎందుకు నిష్ప్రయోజకుడు అయ్యాడు? అపనమ్మకస్తుడు కనుకనే నిష్ప్రయోజకుడు అయ్యాడు. మనం కూడా ఎన్నోసార్లు అపనమ్మకస్తులం. 7వ మాట చదవండి, ఆరాధన చేసుకుందాం రండి. ఫిలోమోను పత్రిక, మళ్ళా ఫిలోమోను దగ్గర రండి. ఇది ఒక్కటే బయటికి తీసుకెళ్ళాను, అన్ని దీంట్లో చూపించాను మీకు. 11వ వచనం, 12. నా ప్రాణము వంటి వాడునైనా అతనిని ఎద్దకు తిరిగి చాలు. పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? అతడు నా ప్రాణం వంటి వాడు. అంటే ఏంటి? ఇష్టము. ఎక్కడున్నాడంటే ఇప్పుడు? అంతకుముందు అసహ్యం. వాడి పేరు నా ముందు ఎంతమాకండి. వాడు దొంగండి, వాడు దుర్మార్గుడండి, వాడు నీచుడండి. ఇప్పుడు చాలా అటవాన మనం ఏమంటావు? దేవుడు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నావు, దేవుడు వాడి పేరు వారి నాయన మా లిస్టు మొత్తం ముందు గత రికార్డు మొత్తం వాడి పేరు అత్తమాకండి, దరిద్రం అంటారు. ఎందుకని? అంత నీచుడు అని. ఇప్పుడు ఒనేసిము కూడా అంతకుముందు ఎక్కడున్నాడు? యజమాని నుంచి పారిపోయి యజమాను సొమ్ము దొంగతనం చేసి యజమాను నష్టం కలుగు చేసి పనికిమాలిన జీవితం కలిగిన వాడు.
ఇప్పుడు ఇంతకు ముందు అయిష్టుడు, అసహ్యుడు యజమానుడు. ఇప్పుడు యజమానుడికి ఏమైనట? నా ప్రాణం. ప్రాణం అంటే ఏంటి? కొన్నిసార్లు చెడు నా ప్రాణం అమ్మా, తిండి లేకపోయినా బతుకుతారు కానీ ఏమి ఇష్టమైనట్టు జనానికి సెల్లు. చూడండి, జీవితంలో ఇంకా కొంతమంది టీవీ. నాకు ఈ జీవితంలో ఏమున్నా లేకపోయినా, అన్నం ఉన్నా లేకపోయినా, ఇంట్లో ఏముంటే చాలు టీవీ. అన్ని కనెక్షన్ కావాలి. టీవీ ఏం ప్రయోజనం? వెనక రోజులు టీవీ ఉంటే చాలు అనేవాళ్ళు. ఇప్పుడు టీవీ ఉంటే ఏం ప్రయోజనం అంటున్నారు. మరి ఏం కావాలంటే ఇవి ఏదయ్యి, నువ్వు తినడానికి తిండి లేకపోయినా సరే కనెక్షన్ ఇవ్వాల్సిందే. కనెక్షన్ ఇస్తేనే, లేకపోతే దీనికి కనెక్షన్ కట్టు. ఏమిటి అయిపోయినట్టు వారి పని ఆ రోజు సాయంత్రం. జాగ్రత్త, అలాంటి జీవితం అన్నమాట. అయితే ఈయన కూడా ఒకప్పుడు నిష్ప్రయోజకుడు, ఇప్పుడు ఏమయ్యాడు? ప్రయోజకుడు అయ్యాడు. 7 విషయాలు చెప్పావు ఒకే విషయం మీద. వనేసేమో అనగా నిష్ప్రయోజకుడు. నిష్ప్రయోజకుడు అలా ప్రభువు నమ్మిన తర్వాత ఏమయ్యాడు? ప్రయోజకుడు అయ్యాడు. 7 విషయాలు ఏంటి అంటే, ఎందుకు నిష్ప్రయోజకుడు అంటే, మొదటిది పాపమునకు దాసుడు, రెండోది దొంగ, దోచుకునేవాడు, మూడోది దేవుడికి దూరస్తుడు యజమానుడికి, 4 భక్తిహీనుడు, 5 నష్టం కలుగు దేవుడికి